నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా చాలా గొప్పగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తుంది హైదరాబాద్ లో. మరి తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది, గ్లోబల్ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఎలాంటి పథకాలు అందిస్తుంది, అవన్నీ వాళ్ళకు వివరించే ప్రయత్నం కూడా చేస్తుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం మనము డిపార్ట్మెంట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దగ్గర ఉన్నాము. ఇక్కడ లెక్చరర్స్ ఉన్నారు, వారితోటి మాట్లాడించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక చాలా అంటే ప్రజలకు ఎన్నో తెలియని ఉన్నాయి, వాటిని అన్నింటినీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, డిపార్ట్మెంట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గురించి చెప్పండి. తెలంగాణలో 151 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఇందులో 97 కాలేజీలకి NAC అక్రిడేట్ జరిగింది. దీంట్లో A++, ఏ గ్రేడు, A+ కాలేజీలు ఉన్నాయి. అదే కాకుండా 46 కాలేజీల్లో AEDP ప్రోగ్రామ్స్ అంటే స్కిల్ ఎంబెడెడ్ ప్రోగ్రామ్స్. సో దీంట్లో విద్యార్థి 2 సంవత్సరాలు కాలేజ్ చదువుకుంటాడు, 3వ సంవత్సరం ఉపాధికి వెళ్తాడు. తర్వాత డిగ్రీ తర్వాత స్టూడెంట్ కూడా ఉపాధి అవకాశాలు కల్పించడం కోసము స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్ చాలా ఏర్పాటు జరిగాయి. ఫారిన్ యూనివర్సిటీతో కలిపి కొలాబరేటివ్ వర్క్ నడుస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, కాలేజ్ ఎడ్యుకేషన్లో అడ్మిషన్స్ పెరిగాయి. గత 3 సంవత్సరాలు పోల్చుకున్నంటే ప్రతి ఏడాది హైయెస్ట్ అడ్మిషన్స్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అవుతున్నాయి. 58,000 అడ్మిషన్లు ఈ సంవత్సరము జరిగాయి. సో ఇది ఈ గవర్నమెంట్ తీసుకున్న అనేక చర్యల వల్లనే సాధ్యమైందని మా డిపార్ట్మెంట్ గర్వంగా భావిస్తుంది. అంటే ఒకప్పుడు ప్రైవేట్ డిగ్రీ అంటే ప్రైవేట్ కాలేజ్లోకి వెళ్ళేవారు, ఇంజనీరింగ్ అంటే ప్రైవేట్ కాలేజ్ వాటిలకే వెళ్ళేవారు. ఇప్పుడు గవర్నమెంట్ వైపు చూస్తున్నారు. అంటే అంటే విద్యా నాణ్యతగా ఉందనే వస్తున్నారా, లేకపోతే ఫెసిలిటీస్ బాగున్నాయని వస్తున్నారా? కారణం ఏంటి? సో ఇండస్ట్రీకి అనుగుణంగా కొత్త కొత్త కోర్సు ప్రవేశపెట్టడము, ఎంఐ బేస్డ్ కానీ AEDP ప్రోగ్రామ్స్ కావచ్చు, స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్ కావచ్చు, ML ప్రోగ్రాము, BCA ప్రోగ్రామ్ లాంటి కొత్త కొత్త ప్రోగ్రామ్స్ కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రవేశపెట్టడం జరిగింది. ఫ్యాకల్టీలో ఇవ్వడం జరిగింది. సో చాలా కార్యక్రమాలు ప్రైవేట్కు విద్యకు పోటీగా ప్రభుత్వ కళాశాలలు ఈరోజు పనిచేస్తున్నాయనేది అడ్మిషన్ ద్వారానే తెలుస్తుంది మనకు. సో ఒకవైపు ప్రైవేట్ కళాశాలలు, రెండో ప్రభుత్వ కళాశాలలు కూడా అదే పోటీతో ఏర్పాటు చేస్తున్నారు. స్కిల్ ఇస్తున్నాము, ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. అంతేకాకుండా స్టూడెంట్స్ ప్రతి ఏడాది విదేశీ విద్య కూడా ఈ ప్రభుత్వ కళాశాల నుంచి కూడా వెళ్తున్నారు. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో, డిగ్రీ కాలేజెస్, వీటిల్లో చదువుకునే చాలా మంది శాస్త్రవేత్తలు అయిన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు ఇక నుంచి మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్లోనే చదువుకునే అనే ఒక కొత్త రానున్న రోజుల్లో అలా అనిపిస్తుందా? విద్యార్థులకు అలా చేస్తారా? తప్పకుండా. సో గర్వంగా చెప్పేది అంటే ప్రభుత్వ సిటీ కళాశాల విద్యార్థి స్పేస్లోకి వెళ్ళబోతున్నాడు. సో నల్గొండ నుంచి ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన విద్యార్థి స్పేస్లో వెళ్ళిపోతున్నాడు. అది చాలా తెలంగాణకు గర్వకారము, సిరికల గర్వకారము. సో మా విద్యార్థులు ఓన్లీ తెలంగాణ కాకుండా ఇండియా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎదుగుతున్నారు. చాలా చాలా కొత్త రంగాల్లో వెళ్తున్నారు. వాళ్ళు సైంటిస్టులు అవుతున్నారు, ప్రభుత్వ రంగాల్లో ఎంటర్ అవుతున్నారు, IIM, IIT చోట్ల కూడా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు. ఇదంతా కూడా సాధ్యమైందంటే ప్రభుత్వం తీసుకునే చర్యలు, ప్రభుత్వ ఫ్యాకల్టీలో నాణ్యత వల్ల జరుగుతుందని నేను గౌరవంగా భావిస్తున్నాను. అంటే ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారం అందిస్తుంది. తప్పకుండా ప్రభుత్వం సహకారం ఇస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ప్రైవేట్ విద్యకి ఏమాత్రం తక్కువ కాకుండా ప్రభుత్వ కళాశాలలు కూడా అదే విధంగా పనిచేస్తున్నాయని కారణం ప్రోగ్రెషను, అడ్మిషను, కొత్త కోర్సెస్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేది మనకు ఈ ఫిగర్స్ అనేవి చెప్తున్నాయి. మనకు డిగ్రీలో ఈ సంవత్సరం రానున్న రోజుల్లో కొత్త కోర్సులు ఏమైనా రాబోతున్నాయా? అంటే ఇప్పుడు ఇన్ని రోజులు US వెళ్ళాలి, ఫారిన్కి వెళ్ళాలంటే 5 years చదువుకోవాలి అని చెప్పారు. 5 years 4 years ఉండాలి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు NAC అక్రిడేట్ కాలేజీల్లో 3 years చదివినా కూడా 4 years కన్సిడర్ చేస్తారు అనమాట. సో ఏ గ్రేడు, A++ చదివిన విద్యార్థి ఈ కాలేజ్ చదివినట్లయితే వాళ్ళ విద్యని 3 సంవత్సరాల కోర్సుని ఫారిన్ యూనివర్సిటీ 4 సంవత్సరాలుగా కన్సిడర్ చేస్తాయి. అదేవిధంగా ఏంటంటే ఫారిన్ యూనివర్సిటీతో కొలాబరేట్ చేయడం వల్ల, ఆ కరికులం తీసుకోవడం వల్ల ఈవెన్ మనకు BCom ఫైనాన్స్ ప్రోగ్రామ్ కావచ్చు, BCom HE ప్రోగ్రామ్ కావచ్చు, ఇది బ్రిటిష్ కౌన్సిల్ ద్వారా కన్సల్టెంట్ జరిగిందనమాట. సో రాబోయే రోజులు ఏం జరుగుతుందంటే విద్యావేత్తల్లో విద్యార్థికి కేవలం విద్య కాకుండా విద్యతో పాటు నైపుణ్యం కూడా కావాలి. ఇండస్ట్రీస్ అనుసంధానం అయ్యి కరికులం డెవలప్ చేసి తరగతి గదితో పాటు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో దాన్ని కూడా తరగతి బోధించినట్లయితే విద్యార్థి సరిగా తయారవుతాడు. ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ని మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. సో రాబోయే రోజుల్లో కొత్త కొత్త BFSA కావచ్చు, ఇన్సూరెన్స్ సెక్టర్ కావచ్చు, ML కావచ్చు, తర్వాత ఫిజిక్స్లో నానో టెక్నాలజీ కావచ్చు, ఏ బేస్ మీద ఫ్యూజన్ టెక్నాలజీ కావచ్చు, కొత్త కొత్త టెక్నాలజీస్ కూడా ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుంది. FD ప్రోగ్రామ్ ఇస్తుంది, ఫ్యాకల్టీకి బుక్స్ రెడీ అవుతున్నాయి, కంటెంట్ డెవలప్ అవుతుంది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనం చూడగలుగుతాం. ఫారిన్ డెలిగేట్స్ వచ్చారా ఇక్కడికి? చూసారా? మన ఇండియన్ వచ్చారు. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని చూసి ఫారిన్ డెలిగేట్స్ ఏమన్నారు అంటే, చాలా మంది కొంతమంది ఫారిన్ విద్యార్థులు కూడా భారతదేశం వచ్చి చదువుకుంటున్నారు కదా, స్పెషల్లీ మన తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని చూసి ఏమన్నారు?
నిన్న వచ్చిన చాలా మంది డెలిగేట్స్ లో జైకా నుంచి అంటే జపాన్ నుంచి వచ్చిన డెలిగేట్ వచ్చి మాట్లాడారు, మిస్టర్ తంజీ అని. అతను జపనీస్ లాంగ్వేజ్ కోర్సెస్ ని ఇంట్రడ్యూస్ చేస్తే గనక జపాన్ లో ఇండస్ట్రీస్ టైప్ తోటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, స్కాలర్షిప్స్ మన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకి ఇవ్వడానికి తాను రెడీగా ఉన్నానని, మనం స్పందించవచ్చని ఆయన మన కరికులం చూసి కానీ మనం చేస్తున్న రిఫార్మ్స్ చూసి కానీ ఆయన మాట్లాడారు. సో అట్లాగే ఈరోజు సౌత్ ఆఫ్రికన్ అంబాసిడర్ వచ్చారు, ఆయన కూడా మనం చేస్తున్న ఈ అకాడమియా ఇండస్ట్రీ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని బ్రిడ్జ్ చేయడానికి మనం ఇంట్రడ్యూస్ చేస్తున్న కోర్సెస్ వల్ల ఆయన చాలా చాలా మెచ్చుకొని మా ప్రభుత్వంలో కూడా ఇట్లాంటివి చేస్తున్నాము. సో మనం ఖచ్చితంగా ఒక టైఅప్ కొలాబరేషన్ పార్ట్నర్షిప్ల గురించి మాట్లాడదామని చెప్పి అతని అభిప్రాయాన్ని చెప్పారు. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా మన రిఫార్మ్స్ పట్ల ఆసక్తిగా ఉన్నారు, చూస్తున్నారు అన్న సంగతి అయితే వీటి వల్ల అర్థమవుతుంది. ఒక లెక్చరర్ గా మీకు ఎలా అనిపిస్తుంది? కొత్త రిఫార్మ్స్ వస్తున్నాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీకు కూడా మీలో అంటే ఇంకా మంచిగా స్టూడెంట్స్ ని తయారు చేయాలన్న జోష్ వస్తుందా మీలో? తప్పకుండా వస్తుంది కదండి. అంటే ఇలాంటి రెస్పాన్సెస్ చూసినప్పుడు మనం వాళ్ళకి నిజంగా సరైన దారిలో చూపించగలిగితే, ఈ రోజుల్లో ఇంత పోటీతత్వంలో ఇన్ని అన్సర్టనిటీస్, టెక్నాలజీ ప్రతిరోజు ప్రతి నిమిషం మారిపోతోంది. సో అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి గనక మనం సరైన ఇండస్ట్రీ టైప్ కానీ ఇండస్ట్రీ ప్లాట్ఫామ్స్ కానీ మనం ఒక అధ్యాపకుడిగా ఒక కాలేజ్గా మనం కల్పించగలిగితే అది వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళ భవిష్యత్తుని రూపుదిద్దిన వాళ్ళమే అవుతాం. కాబట్టి ఆ పరంగా చాలా చాలా సంతృప్తి ఉంటుంది. అంటే రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని తరఫున ఏమైతే విద్యా సంస్థలు ఉన్నాయో ఇవన్నీ ప్రైవేట్ సంస్థలతో పోటీ పడబోతున్నాయి అంటున్నారు. ఖచ్చితంగా పడబోతున్నాయి. అంతేకాకుండా క్వాలిటీ వైజ్ ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ వాటిని బీట్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది.